హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సునంద వ్లాగ్స్ డాట్ ప్లాన్. చాలా రోజులైంది కదా వీడియోలు చేసి, మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే చూస్తాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే చూసేద్దాం. ఇంకా సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదా, వెయిట్ లాస్ అవ్వడానికి ఒక మంచి డ్రింక్ అయితే చూపిస్తాను. వెరీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే బార్లీ వాటర్ అనమాట. బార్లీ వాటర్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట. దీనికోసం ముందుగా మనం బార్లీ గింజలను అయితే నైట్ టైం అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. పడుకునే ముందు నానబెట్టేసుకుంటే మార్నింగ్ అయితే ఈ బార్లీ వాటర్ తీసుకుంటే మనం ఎంటీ స్టమక్తో కానీ ఈ బార్లీ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిలో వచ్చేసి ఈ బార్లీ వాటర్లో ఏంటంటే మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఉండడం వల్ల మన వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి బాడీలో వేడిని అయితే తగ్గిస్తుంది. సమ్మర్ సీజన్లో చాలామందికి బాడీ హీట్ అయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ బాడీలో అయితే హీట్ని అయితే తగ్గిస్తుంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ని కూడా దీనివల్ల అయితే మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసి నైట్ నానబెట్టుకున్న ఈ బార్లీ గింజలను వచ్చి మనం అయితే నానబెట్టుకున్న ఈ గింజలను వచ్చేసి గ్రైండ్ అయితే చేసేసుకుందాము. మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకొని దీనిలో అయితే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని దీనిలో అయితే వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అయితే అలాగే నానబెట్టేసిన గింజలతో కూడా తీసుకోవచ్చు, కానీ కొంతమంది గింజల్ని ఇష్టపడరు కాబట్టి ఇలా పేస్ట్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇందులో ఎక్కువ వేస్ట్ పోకుండా ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఏంటంటే ఈ బార్లీ గింజల్లో ఉండే పోషకాలన్నీ ఆ వాటర్లోకి వస్తాయి కాబట్టి అందుకని నేను ఎక్కువసేపు అయితే నానబెట్టేశాను. ఇప్పుడు ఆ మిగిలిన వాటర్, నానబెట్టిన వాటర్తోనే నేను 4 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. మనం రోజు మొత్తంలో ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కదా, అందుకని నేను ఎర్లీ మార్నింగ్ తీసుకున్నాను. అలాగే మధ్య మధ్యలో కూడా డే మొత్తంలో ఒక గ్లాస్ అయితే ఈ వాటర్ తీసుకోవడం వల్ల మంచి యూజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ పేస్ట్లో అయితే 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయితే దీన్ని నీట్గా బాయిల్ అవ్వాలన్నమాట. ఇది బాయిల్ అయిన తర్వాత మనమైతే ఈ వాటర్ని అయితే తీసుకుందాం. చూసారా, ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత సిమ్లో పెట్టిన, హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, సిమ్లోనే పెట్టాలన్నమాట. సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఆ బార్లీ గింజల్లో ఉండే ఆ పోషకాలన్నీ మనకైతే ఈ వాటర్లోకి రావడం కోసమని మనం ఎక్కువసేపు ఇలా అయితే బాయిల్ చేసుకుంటున్నాం అనమాట. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత దీన్ని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత మనమైతే దీన్ని అయితే ఒక గ్లాస్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని అయితే వడకట్టుకొని తాగాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం పేస్ట్ చేసేసుకున్నాం కాబట్టి వాటర్లో మొత్తం కలిసిపోయింది. మనం వడకట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీనిలో మనం ఎంటీ స్టమక్తో తాగే వాళ్ళైతే కొంచెం లెమన్ అండ్ హనీ అయితే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. అయితే నేనైతే ఏం యాడ్ చేసుకోకుండా ఇలా ఓన్లీ ఈ వాటర్ మాత్రమే తీసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.